కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడాను. కొన్ని ఏమైనాయి అంటేనమ్మా రాళ్ళు మీద పడ్డాయంట. ఏమైనాయి అమ్మా? రాళ్ళు మీద పడ్డాయంట. రాళ్ళు మీద పడిన విత్తనాలు మొలకెత్తుతాయా? మొలకెత్తవమ్మా. అక్కడ మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయంట. ఏమైందమ్మా? ఆ పొలం పక్కనే కొన్ని ముండ్ల పొదలు ఉన్నాయి. ఆ ముండ్ల పొదల్లో కొన్ని విత్తనాలు పడ్డాయంటమ్మా. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను కనుక అవి ఫలింపలేదు. ఏమైందంటే అక్కడ నేల ఉంది, అక్కడ మట్టి ఉంది, కానీ అక్కడ ముళ్ళు ఉండడం వల్ల ఏమైందంటే కొన్ని విత్తనాలు కొంచెం మొలకెత్తాయి, కానీ అవి మొలవలేదన్నమాట. చూద్దాం. కొన్ని మంచి నేలను పడాను. ఏమైందమ్మా? కొన్ని ఎక్కడ పడ్డాయమ్మా? మంచి నేలను పడాను. అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించానమాట. ఏమైందమ్మా? ఒక 20 కేజీలు ధాన్యం తీసుకుని నానబెడితే 1 కేజీ ఏమైందమ్మా? గట్టి మీద పడిపోయినాయి, అవి మొలవవు. కొన్ని రాతి నేలను పడ్డాయి, అవి మొలవవు. కొన్ని ఏమో ముండ్ల పొదలో పడిపోయినాయి, అవి మొలవవు. కొన్ని మాత్రం క్రీస్తు ప్రేమ సంఘ సభ్యుల వలె, క్రీస్తు ప్రేమ ప్రార్థన మందిరంలో ఉన్న సంఘ సభ్యుల హృదయాలను బట్టి మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనాలు ఏమైనాయమ్మా? మొలకెత్తినాయమ్మా. చూద్దాం. అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగా, అంటే ఒక విత్తనం వేస్తే అది 30 గింజలు అయ్యాయంట. ఇంకోటి ఎలాగైందమ్మా? 60 అంతలుగా, అంటే ఒక గింజ 60 గింజలు వచ్చినాయి. ఇంకోటి 100 అంతలుగా, ఒక గింజ 1000 అంతలుగా. ఎప్పుడైనా మీ పిల్లలు వారు చదువుల్లో బాగా ఉన్నారు, దేవుల్లో బాగా ఉన్నారు, ఆరోగ్యపరంగా బాగున్నారు, తల్లికి తండ్రికి విధేయులై ఉన్నారు అన్నప్పుడు ఆ విత్తనం ఎలా మొలిచిందమ్మా? 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించింది. కానీ మన సంఘంలో ఇంకా కొంతమంది బిడ్డలు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నారమ్మా. ఇంకా కొంతమంది బిడ్డలు ఎలా ఉన్నారో చూద్దాం. అయితే వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఎవరి మాటలు వినపడతాయేమో మనకి? ఇప్పుడు నేను ఇక్కడ మౌనంగా ఉన్నాను, నా మాటలు మీకు వినపడతాయా? ఇక్కడ ఏమన్నాడమ్మా? చెవులు గలవాడు వినుగాక. మనం వాక్య భాగాన్ని వినాలంటే అవతల వ్యక్తి ఏం చేయాలమ్మా? మాట్లాడాలి. ఇందాక దైవజనులు చెప్పారమ్మా, మన దేవుడు ఎలాంటి దేవుడు అమ్మా? మాట్లాడే దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా మరి? మన దేవుడు కాకుండా మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నారని తెలిస్తే ఈ రోజు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అనేక మంది ఛాలెంజ్ అనమాట, సవాలు విసురుతున్నారు అనమాట. మన ప్రాంతంలో వ్యతిరేకతను బట్టి మనం మాట్లాడలేకపోతాం. అనేక ప్రాంతాల్లో ఎలా ఉందో తెలుసా? యేసుక్రీస్తు కన్నా గొప్ప దేవుడు, నిజమైన దేవుడు ఉన్నాడని రుజువు పరిస్తే మేము యేసుక్రీస్తుని వదిలేసి వచ్చేస్తామని సవాలు విసురుతున్నారమ్మా. ఎందుకు విసురుతున్నట్టు తెలుసా? ఈయన తప్ప ఇంకా ఎవరో దేవుడు కాదనమాట. ఏరియా కాలం అనేక సార్లు మందిరంలో చెప్పిన వాక్య భాగం అమ్మ. ఏరియా ఒక్కడే ఉన్నాడనమాట. బయటకు మాత్రం 400 మంది సేవకులు ప్రార్థిస్తున్నారంట. కానీ ఏరియా అంటాడనమాట, మీ దేవుడు పడుకున్నాడేమో, వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, వాడికి వినపడట్లేదేమో, లేపండి అంటాడు అనమాట. ఈ రోజు మన చుట్టూ దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి రాత్రంతా జాగారం చేసిన మాట్లాడతారో అక్కడ ఎవరైనా అమ్మా? రాత్రంతా అక్కడ జాగారం చేస్తారమ్మా. వాళ్ళు నిద్రలు మానుకొని పనులు మానుకొని వ్యాపారాలు మానుకొని జాగారాలు జాతరలు చేస్తారు. కానీ ఆ దేవుళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడమ్మా. కానీ నిజమైన దేవుడు మాట్లాడడానికి వస్తే మనం వినలేని పరిస్థితిలో ఉన్నాం. మన హృదయ స్థితి ఎలా ఉందో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అమ్మా. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం